అంటే నెట్వర్క్ తీయడం అవి తీసిన తర్వాత అంటే మళ్ళీ కెమెరాలు తీసుకోవాలి తీయాలా ప్రశ్న చేసిన తర్వాత తీసుకుంటాం అది ఫోటో ఓకేనా. ఒక చిన్న చీర వేయించండి పర్లేదు, శాంపుల్ ప్యాకెట్ అది చూసుకున్న తర్వాత మిగతాయి అంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఇదే టైపే వస్తుంది, వేరే ఇది లేకుండా వేరే టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ ప్యాకింగ్. ఈ గంజాయి అక్రమ రవాణా కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో 22859 పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ 213లో 213 ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 2-3 బ్యాగ్స్ని చెక్ చేయగా వారి దాంట్లో ప్యాక్ చేసిన ఒక 15 కిలోలు ఒకటి 10 కిలోలు ఒకటి గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ జరిగింది. వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ 49 ఇయర్స్, కోలా రెబియరోన్ దాని, బద్రునా పోస్టు, జాలూర్ జిల్లా, రాజస్థాన్. అట్లాగే రెండోవాడు రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పూనారం 21 ఇయర్స్, ఈ మహాదేవ్ సందీర్ సమీప్ దగ్గర జామం గ్రామం, జాలూర్ జిల్లా, రాజస్థాన్. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి, అంటే పలాస కంటే ముందు బెల్గాం, ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుబాయ్ అనే అతని దగ్గర ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది. అక్కడి నుంచి బెల్గాం టు పలాస నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ 12656 నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఈ సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు. బెల్గాం నుంచి పలాస టు నెల్లూరు టు అహ్మదాబాద్ పోయి మొత్తం ఈ 25 కిలోల గాంజాని మొత్తం వాళ్ళకి అందజేసే విధంగా తెలుస్తుంది. వీళ్ళ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం చేస్తున్నాం. వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈ తనిఖీలో భాగంగా ఇంతకుముందు కూడా నెల్లూరు ఆర్పిఎస్లో సుమారు 6 రైల్వే పోలీస్ స్టేషన్లో 6 కేసులు, కావలిలో ఒక 2 కేసెస్, మొత్తం గూడూరులో ఒక 3 కేసెస్, టోటల్ 11 కేసెస్. దీంట్లో 96 కిలోల ఒక 100 గ్రాముల దాకా, ఇంతకు 96 కేజెస్ దాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నెల్లూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రోన్ సపోర్ట్ కానీ మాకు బాంబ్ స్క్వాడ్ కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ వచ్చి ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ని, ఈ పార్సల్ ఆఫీసెస్ని, ఇంపార్టెంట్ ఆఫీసెస్ని లోకల్ పోలీస్ సపోర్ట్తో ఆర్పీఎఫ్ వాళ్ళ సహాయంతో మేము కంటిన్యూగా చెక్ చేస్తూ ఉన్నాము. ఈ రైల్వే ప్రయాణికులకు కూడా చెప్పడం ఏమంటే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కానీ రైలు మద్దతు కానీ 139కి వాళ్ళు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కానీ వారికి సంబంధించిన ఎటువంటి విషయాలు ఉన్నా కానీ ఆ 2 నంబర్స్కి సమాచారం అందజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని మన ఏడెన్ సమక్షంలో నెల్లూరు గెజిటెడ్ అధికారుల సమక్షంలో వాళ్ళని మొత్తం ఆధార్ రాసి ఈ మొత్తం 25 కిలోల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెంగళూరు కానీ చెన్నై కానీ ఇప్పుడు ఈ కంటెంట్లో వాడు ఇక్కడికి రాకూడదు, యాక్చువల్గా అహ్మదాబాద్కి వెళ్ళిపోవాలి. వాడు ఒరిస్సా నుంచి అహ్మదాబాద్కి వెళ్ళాలి. కేవలం మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే సీట్లు ఉన్నాయి కదా జనరల్ కోచ్లు, టికెట్లు దొరకలేదని వాడు ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ అగైన్ అహ్మదాబాద్కి వెళ్తున్నాడు. మనమంతా కూడా కట్టడి చేస్తుంది. సౌత్ ఇండియాకి వెళ్ళేటటువంటి ఏవైతే ఉన్నాయో మద్రాసు కానీ, బెంగళూరు కానీ, కేరళ కానీ, ఎక్కువగా మనం కేరళ, మద్రాసు, పోతే బెంగళూరు, ఇలా ఏదైనా 1-2 ఇది రాజస్థాన్కి వెళ్ళాల్సిన పరిస్థితి. మన దగ్గరికి వచ్చాడు కాబట్టి మనం ఇక్కడ తనిఖీలు నిర్వహించు వెంటనే క్యాచ్ చేయడం జరిగింది. లీగల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. విత్ కోఆర్డినేషన్ ఆఫ్ జిఆర్పి, రైల్వే, ఆర్పిఎఫ్, అదేవిధంగా లోకల్ పోలీస్ టీమ్స్ గా ఏర్పడి ప్రతి రైల్వే స్టేషన్ లో
చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ట్రైన్లో ఎక్కి కూడా ఆ బ్యాగులు ఎవరెవరు ఏంటి, ఆ బ్యాగులో ఏముంటాయి అని కూడా ఫిజికల్ గా చెక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టీమ్స్ ఫామ్ చేసిన తర్వాతే జిఆర్పి అదేవిధంగా ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్ తోటి దాదాపు ఇప్పుడు జిఆర్పి పోలీసు 96 కేసెస్ 11 కేసెస్ లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా అచీవ్మెంట్. ఫ్యూచర్ లో కూడా ఇంకా విరివిగా తనిఖీలు ఉంటాయి. మా యొక్క లోకల్ పోలీసు వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అదేవిధంగా ఏగల్ టీమ్ డెఫినెట్ గా రవాణా అనేది చాలా ప్రివెంట్ అయింది, ఇంకా కూడా ప్రివెంట్ చేస్తారు.